తేలుతుంది అన్నట్టు అది కూడా తేలుతుంది. 85 పిల్లర్లు 3,800 కోట్లు ఖర్చు అయిన ఈ బ్యారేజ్లో, మేడిగడ్డ బ్యారేజ్లో సరే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే వెంటనే ఆ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అదేం ఆల్తుఫాల్తు సంస్థ కాదు, ఎల్ఎన్టీ అనే సంస్థ, మరి వారు ముందుకొచ్చి, ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ప్రతి వర్కులో, మేమే కడతాం ఎట్ అవర్ కాస్ట్, ప్రభుత్వానికి ప్రజలకు రూపాయి నష్టం లేకుండా 300 కోట్లు 400 కోట్లు అవుతుంది ఆ 2 పిల్లర్లు రిపేర్ చేసేందుకు, లేదా మొత్తం ఆ బ్లాక్ రిపేర్ చేస్తే కూడా 400 కోట్లు అవుతుంది కావచ్చు, మేమే కడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజు 3,800 కోట్లు ఖర్చు అయితే, అందులో ఆ 2 పిల్లర్లను, ఒక బ్లాక్ మొత్తం చేయాలంటే, మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే 400 కోట్లు. అది మేమే కడతాం, 4 పైసలు కూడా తెలంగాణ ప్రజల మీద భారం పడదు అని ఎల్ఎన్టీ చెప్తే, వాళ్ళను హుంకరించి బెదిరించి వాళ్ళ మీద వాళ్ళ CFOను జైల్లో పెడతా అని చెప్పి మొత్తానికి మెట్రో నుంచి పారిపోయేటట్టు చేసి, ఆఖరికి ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా కుట్రలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ సన్నాసికి నేను చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, ఒక 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇందాక నేను చెప్పినట్టు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 మరి పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 94,000 కోట్లలో అయింది నష్టం 400 కోట్లకి. ఆ 400 కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ సంస్థనే ముందుకు వచ్చింది. ఇది వాస్తవం అయితే 1,00,000 కోట్లు పోయిందని ఒక సన్నాసి, ఆ సన్నాసికి వంతపాడే ఇంకో సన్నాసి పార్టీ బీజేపీ. అందుకే మేము అనేది, ఇవాళ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఈ పొలిటికల్ మైలేజ్ కోసం, మమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం దారుణాతి దారుణమైన ప్రచారం చేశారు. ఇక ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు గత 2 ఏళ్లుగా జరుగుతున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. విద్యుత్ కమిషన్ అన్నారు, అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఆ కమిషన్లో పనిచేసిన జడ్జి గారికి, కమిషన్ వేసిన వాళ్ళకి అందరికీ అర్థమైంది అందులో ఏమీ లేదు తప్పని. దాన్ని ఎక్కడ పాడేశారో ఎవరికి తెలియదు. ఇవాళ ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంగతి కూడా తేలిపోయింది. అట్లాగే ఇంకో 2-3 ఉన్నాయి కదా ప్రచారంలో, ఏదేదో ఇదవుతుంది అదవుతుందని, వాటి సంగతి కూడా తేలిపోతుంది. నిజం నిలకడ మీదనే తేలుతుంది, నిజం ఖచ్చితంగా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, అది మేడిగడ్డ కాదు, నిజానికి అది మేటిగడ్డ. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరమే ఇవాళ కల్పతరువుగా ముఖ్యమంత్రికి బుద్ధి తెచ్చే విధంగా, మొన్న ఈ సంవత్సరం కరువు ఉందంటే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అక్కడికి పరిగెత్తుకుని పోయి ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తానని చెప్పక తప్పని అనివార్యత కల్పించింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి మేము అనేదల్లా ఒకటే, కాళేశ్వరం కంపోనెంట్లను వాడుకుంటూనే ఇప్పటికే ఒక బ్యారేజీలు బంద్ అయినా మొత్తం మిగతా సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది. దానిలోకెళ్ళి హైదరాబాద్కు మూసీ ప్రాజెక్టు మంచి నీళ్లు తెస్తా అని ఈయనే చెప్తాడు, 20 TMCల నీళ్లు. అందులోకెళ్ళే అక్కడ పక్కన ఆలేరు, అట్లాగే భువనగిరికి నీళ్ళు ఇచ్చే బస్వాపూర్కు నీళ్లు ఇక్కడి నుంచే పోతాయి, గంధమల్లకు బస్వాపూర్కు. అట్లాగే అన్ని వాడుకుంటారు కాళేశ్వరం కంపోనెంట్లు, కానీ ప్రచారం మాత్రం కాళేశ్వరం కూలిపోయింది. ఇవాళ ఒక్క మాట నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా అన్నలు, రైతన్నలను అడుగుతా ఉన్నా, 2014లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాకముందు పండిన పంట ఎంత, ఇవాళ ఎంత వరి? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత, ఈరోజు ఎంత? ఆ రోజు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే మేము దిగిపోయినాడు 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. అట్లాగే ఆ రోజు సాగునీటి విస్తీర్ణం 131 లక్షల ఎకరాలుంటే 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలు చేరుకున్న మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మాత్యం కాదా? అట్లాగే ఇంకా విచిత్రమైన విషయం, ఏ ప్రభుత్వం అయితే ఈ బ్యారేజ్ ఎందుకు పనికిరాదని చెప్తుందో అదే ప్రభుత్వం మరి ఈరోజు తుమ్మిడేటి నుంచి సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాల ప్రచారాలు, ఎన్ని రకాల చిల్లర మాటలు. ఒకవైపేమో కూలిపోయిందంటారు, ఇంకోవైపేమో మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తాం 20 TMCలు అని చెప్పి 10,000 కోట్లతోని వర్క్ ఇవాళ చేస్తూ ఉన్నారు. అందుకే గంధమల్ల విషయంలో కానీ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తెచ్చే విషయంలో కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఈ పాటికే రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే ఉంటుంది. మరి ఒక్కసారి దయచేసి ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సరే, మేము కట్టిన కాళేశ్వరంలో 100 కంపోనెంట్లలో ఒక కంపోనెంట్ అయిన బ్యారేజ్, ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉంటే ఒక బ్యారేజ్లో 2 పిల్లర్లలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు, కాదని నేను అంటలేను.
జరిగి ఉండవచ్చు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? ఎస్ఎల్బీసీ అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిని ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి కమిషన్లకు వాళ్ళు చేసిన వ్యవహారానికి అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ ఎన్డీఎస్ఏ అని అడుగుతున్న మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ ఎన్డీఎస్ఏ? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? ఎక్కడ ఉన్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? మాకు కనబడ్డం లేదా? సుంకిశాల కూలిపోతే రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? బతికుందా అని ఏ రకంగా వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? పెద్దవాగు కొట్టుకొని పోతే కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది. చెక్ డ్యాంలు అయితే పటాకులు పేల్చినట్టు పేల్చేస్తున్నారు ఇక్కడ చిల్లర కాంగ్రెస్ నాయకులు. చెక్ డ్యాంలనే పేల్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ? ఇది కాదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం? ఈ వాస్తవాలు కావాలని చెప్పేది. ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? ఆ రోజేమో పిలవకుండానే పరిగెత్తుకొచ్చి 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చి దున్నపోతు ఈనిందని వాడంటే దుడ్డని వీడిగట్టేయమన్నట్టు ఇష్టం వచ్చినట్టు తానా తందాన ఆట ఆడింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఎక్కడ వచ్చారు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వట్టెం పంప్ హౌస్ మునిగితే మాట్లాడరు. ఏమైంది మరి? చెక్ డ్యాములు పేలిపోతుంటే ఎక్కడో కాదు, బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు పేలుస్తుంటే ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? కేసు పెట్టి 4 లోపల ఏరాదా? మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఇంత ఫెవికాల్ బంధం? ప్రజలు చూస్తలేరా? రైతులు గమనిస్తలేరా? అందుకే మేము అనేది దొందే. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చెప్పేయండి. మేము వద్దంటలేం కదా. ఎవడు పేల్చిండు దాన్ని తేలని బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో కాలం తెలుస్తుందనే మాట కూడా చెప్తూ ఇంకా చాలా ఉంది చెప్పేది. కానీ ఒకటి మాత్రం నేను అప్పీల్ చేయదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి మీదనో మా మీదనో కక్షతో 2.5 ఏళ్ళు మొత్తానికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళని నిండబెట్టారు. సరే కాలం బాగైంది, మీకు అవసరం పడలేదు కావచ్చు. కానీ ఇప్పుడు మరి ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, సూపర్ ఎల్నీనో అంటున్నారు ఇంకొంతమంది. తప్పదు ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. చేసిన రాజకీయం చాలు, చేసిన చిల్లర ప్రచారం చాలు. నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన బూతులు అందరం విన్నాం, చెవుల నిండా విన్నాం. ఇక 2.5 ఏళ్ళు మాట్లాడిన బూతులు, కూసిన కారు కూతలు ఇవి చాలు. మా మీద కోపం ఉంటే ఏంటి కేసులే, ఇంకొక 10 కమిషన్లు వేసుకో, ఏం వేసుకుంటా వేసుకో. కానీ కోపం రైతాంగం మీద తీసి వాళ్ళ నిండబెట్టి, వాళ్ళ పంటలు ఎండబెట్టి, వాళ్ళ కరెంట్ ఇవ్వకుండా, రైతు బంధు వేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఏ రకంగా హింసించడం ఏదైతుందో ఇది ప్రభుత్వానికి తగదు, కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇకనైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి, ఇకనైనా మీ యాక్టింగ్ బంద్ చేయండి, ఇకనైనా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి, గాసిప్స్ మీద కాదు. గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి, ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, పనికిమాలిన పనుల మీద కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ మళ్ళొకసారి హైకోర్టుకు, అట్లాగే హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన మా న్యాయవాదులకు, అట్లాగే ఈరోజు ఈ మరి గొప్ప తీర్పుని ఆస్వాదిస్తున్న ప్రతి రైతు బిడ్డకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే ఆ రిపోర్టే ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గీబీఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టే ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు, ఇంకేం కావాలి?
ఎట్లా చూసేదే ఉందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్